ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి. ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై డినామినేటర్ లో px ప్లస్ q ఉంది ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. దట్ ఈస్ px ప్లస్ q ఫార్మ్స్ లోకి వస్తాయి ఇవి. డినామినేటర్ లో ఉన్నప్పుడు ముందు దాన్ని t అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, దెన్ అది నీకు నార్మల్ ఫామ్ లోకి చేంజ్ అవుతుంది. అక్కడి నుంచి ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే కనుక 2 టర్మ్స్ వస్తాయి, రెండింటికి సెపరేట్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేటప్పటికల్లా డెఫినెట్ ఇంటిగ్రల్ నుంచి జాగ్రత్తగా ప్రాబ్లమ్ ని చూసుకోండి. sin x ప్లస్ cos x బై 9 ప్లస్ 16 sin 2x. అవునా, దీనిలో sin 2x లో 2 sin x cos x రాసి ఎక్స్పాండ్ చేసుకుని అండ్ డినామినేటర్ ని కనుక నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే t అని చెప్పి కరస్పాండింగ్లీ దాని యొక్క బౌండరీస్ ని మార్చాల్సి వస్తుంది, 0 to 1 మారుతాయి. అండ్ హెన్స్ దాన్ని ఇంటిగ్రేషన్ చేసుకున్నట్టయితే నీకు రిజల్ట్ 1/20 log 3 ప్రూవ్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి కనుక తీసుకున్నట్టయితే dy బై dx ప్లస్ y ఆఫ్ p ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఉంది. అబ్జర్వ్ చేశారా? p ఆఫ్ x ఎంత, q ఆఫ్ x ఎంత రాసుకో, దాని నుంచి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయి. అండ్ దీని యొక్క స్టాండర్డ్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. రైట్ సైడ్ లో ఉన్న q ఆఫ్ x ని ఇంటిగ్రేషన్ చేయి, నీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ కంపల్సరీ వస్తాయి. దీనిలో సైన్ పవర్ nx గానీ కాస్ పవర్ nx గానీ ఇది ఒక పెయిర్, tan పవర్ nx గానీ cot పవర్ nx గానీ ఒక పెయిర్, సీకెంట్ పవర్ nx గానీ కొసీకెంట్ పవర్ nx గానీ ఒక పెయిర్. ఈ 3 పెయిర్స్ లో కంపల్సరీగా ఒక ప్రాబ్లం నీకు కనబడుతుంది.